దేవుడు మనుషులకు దేవునికి పరలోక రాజ్యానికి పరిచారకులుగా దేవదూతలను నియమించుకున్నాడు. ఈ దేవదూతలు దేవుని కుమారులు, పరిచారకులు. దేవదూతల గురించి బైబిల్లో 273 సార్లు ఉంది. దూత అనగా సందేశకుడు, దేవదూత అనగా దైవ సందేశకుడని, దేవుని కుమారుడని అర్థం. బైబిల్లో దేవదూతల గురించి సకల దూతలని, దేవుని కుమారులని, దేవుని 7 దూతలని, సంగపు దూతలని, బలిష్ట దూతలని, మహాదూతలని మనం చూడగలం. ఇలా అనేక రకాల దేవదూతలని బైబిల్లో రాయటం జరిగింది. ఇదే బైబిల్లో దేవదూతలు చేసే కొన్ని పనులు కూడా మనం చూడగలం. నమస్కారం చేయటము, గుర్తించడము, సమాచారం తెలియజేయడము, బూరలు ఊదటము, పరిచర్య చేయటము, పెద్దల ఎదుట నిలుచోవటం, కీర్తనలు పాడటం. దేవదూతలను కనులారా చూచి మాట్లాడిన వారు ఉన్నారు, దర్శనముల ద్వారా చూసిన వారు కూడా ఉన్నారు. వీరిలో అబ్రహాము, లోతు, యాకోబు, మోషే, బిల్లాము, యెహోషువ, గిద్యోను, హానోకు, దావీదు, ఏలియా, దానియేలు, జకర్యా, పౌలు, కొర్నేలి, యోహాను, ఫిలిప్పు, ఇలా చాలా మందే ఉన్నారు. ఈ దేవదూతలని పరలోక సమూహమని, దేవుని సేన అని, పరిశుద్ధ సమూహమని, పరలోక రాజ్య సైన్యమని లిఖించారు. ప్రకటన గ్రంథంలో దేవదూతలను లెక్కింప సఖ్యం కాని సంఖ్యలో ఉంటారు అని మనం చూడవచ్చు. ఈ దేవదూతలకు ఆడ మగ అనే లింగ సంబంధం ఉండదు, ఎందుకంటే అది మనుషులకు మాత్రమే వర్తిస్తుంది. అటువంటి లింగ భేదాలు దూతలలో ఉండవు. మనుషులు పాపము ద్వారా మరణాన్ని కొనతీర్చుకున్నారు, కానీ దేవదూతలకు మరణం లేదు. దేవదూతలు తినే ఆహారాన్ని మన్నా అంటారు. దీనిని ఇశ్రాయేలు ప్రజల కోసము భూమి మీద ఒకసారి దేవుడు కురిపించాడు. దాన్ని మన్నా అని పిలిచారు. మన్నా అనగా ఏమిటిది అని అర్థం. ఈ మన్నా అనేది ఎక్కువ కాలం నిలువ ఉండదు. అది ఉదయం నుండి సాయంత్రం వరకే నిలువ ఉంటుంది. ఈ భూప్రపంచంలో 700కు పైగా భాషలు ఉన్నాయి. మన భారతదేశంలోనే అధికారికంగా 18 భాషలు ఉన్నాయి. కానీ దేవదూతలకు ఒకే ఒక భాష. క్రీస్తు భూమి మీదకు వచ్చినప్పుడు నుండి ఆయన మరణము పొంది ఆరోహణమైనంత వరకు కూడా ఆయనకు పరిచర్య చేసినట్లుగా మనము ఈ దూతలను చూడగలం. యేసయ్యకు మాత్రమే కాకుండా అపోస్తులకును, యేసయ్య శిష్యులకును ఇవి ఎంతగానో సహాయం చేశాయి. మరొక విచిత్రమైన విషయం ఏంటంటే దేవదూతలు మనుషుల ద్వారా తీర్పు తీర్చబడతాయి. మొదట కోరింది 6:1-3లో మనం చూడగలం. దేవదూతల గురించి చెప్పుకోవడానికి చాలానే ఉంది, కానీ దూతలలో 2 రకాలు. మొదటిది ఫాలెన్ ఏంజల్స్, 2 నాన్ ఫాలెన్ ఏంజల్స్. దేవుని దగ్గర ఉన్న దూతలను నాన్ ఫాలెన్ ఏంజల్స్ అని, త్రోసివేయబడిన వారిని ఫాలెన్ ఏంజల్స్ అని అంటారు. మొదటిగా మనము త్రోసివేయబడిన వారిని చూస్తే మనకు మొదట గుర్తు వచ్చేది లూసిఫర్, అతని సహచరులు మనకు కనబడతారు. చాలా మంది లూసిఫర్ ఒక్కడే పరలోకము నుండి త్రోసివేయబడ్డాడు అనుకుంటారు, కానీ లూసిఫర్ ఆధీనంలో ఉన్నటువంటి దూతలన్నిటిని కూడా వారందరినీ త్రోసివేయడం జరిగింది. త్రోసివేయబడ్డ వీరిని అపవాది శక్తులు అంటారు. వీరికి మొదటి టార్గెట్ మనుషులే. ఈ ఫాలెన్ ఏంజల్స్ గురించి చెప్పుకోవడానికి చాలానే ఉంది, కానీ మనం ఇప్పుడు దేవుని దగ్గర ఉన్న నాన్ ఫాలెన్ ఏంజల్స్ గురించి చూద్దాం. త్రోసివేయబడిన దేవదూతలే కాకుండా దేవుని దగ్గర చాలా పరిశుద్ధ దూతలు ఉన్నాయి. భూమి మీద నుండి ఎత్తబడిన వారు ఆయన రాజ్యంలో దూతల వలె, జ్యోతుల వలె ఉంటారు. అది మినహాయిస్తే దేవుని దగ్గర ఉన్న దూతలలో మొదటిది శరావులు. శరావుల గురించి బైబిల్లో చాలా దగ్గరలో మనం చూడగలం. ఈ శరావులు దేవుని సింహాసనానికి ముందు వరుసలో కూర్చొని ఉంటారు. దేవుని సింహాసనం దగ్గర ఉన్నటువంటి వారి అందరినీ గమనిస్తుంటారు. శరావులను చూస్తే దేవునికి ఆయన సింహాసనమునకు రక్షణగా ఉన్నట్టుంటుంది. ఈ శరాబులు ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తుంటారు. మరి ఈ శరాబుల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క శరాబుకి కూడా 6 రెక్కలు ఉంటాయి. అవి 2 రెక్కలతో తమ శరీరాన్ని కప్పుకొని, 2 రెక్కలతో తమ ముఖముని కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ దేవుని ఎదుట నిత్యము ఆయన పరిశుద్ధుడు అని స్తుతులు చెల్లిస్తూ ఉంటాయి. రెండవది కేరూబులు. ఈ కేరూబులు 15 అడుగుల ఎత్తు, వాటి రెక్కల వెడల్పు 15 అడుగులు ఉంటాయి. ఈ కేరూబులు దేవుని యొక్క సింహాసనానికి 2వ వరుసలో ఉంటాయి. దేవుని మహిమకు, దేవునికి దగ్గరగా ఉంటాయి ఈ కేరూబులు. బైబిల్లో కొన్ని సందర్భాలు మనం గమనిస్తే ఈ కేరూబులే రక్షణగా, కాపలాదారులుగా మనం చూడవచ్చు. పరలోక మార్గానికి, జీవ వృక్ష మార్గానికి, అలాగే జీవ వృక్షానికి, పరలోకానికి కూడా రక్షణగా, కాపలాదారులుగా మనం చూడగలం. దేవుని మందసము మీద ఉన్న దూతలు ఈ కేరూబులే. కేరూబుల యొక్క పని రక్షణ మరియు కాపలా. కేరూబులు శరాబులే కాకుండా మరో 4 విచిత్రమైన దేవదూతలు కూడా మనం చూడగలం. ఈ 4 దూతలకు కళ్ళు శరీరమంతా ఉంటాయి. అవి ఏమిటంటే మొదటిది సింహమును పోలినది, రెండవది ఎద్దును పోలినది, మూడవది మనిషిని పోలినది, 4వది పక్షి రాజును పోలినది. ఈ 4 దేవదూతలు దేవుని యొక్క సింహాసనము ఎదుట ఉంటాయి. ఈ 4 దూతలే కాకుండా మరొక విచిత్రమైన దూతను మనం చూడగలం. దానికి 4 తలలు ఉంటాయి. ఒక్కొక్క తలకు 2 కొమ్ములు ఉంటాయి. మొత్తము 8 కొమ్ములు. ఇవే కాకుండా కొన్ని రకాల దూతలు ఉన్నాయి. వాటి గురించి బైబిల్లో స్పష్టంగా లేదు కాబట్టి వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మనం దేని గురించి మాట్లాడాలో లైక్ చేసి కామెంట్ చేయండి. దేవుడు మేము దీవించు.